బ్రో దేవరా 3 ఇయర్స్ కష్టపడి సినిమా చేశారు, బట్ ప్రమోషన్స్ విషయంలో అంత వీక్గా ఇప్పుడు ప్రమోషన్ విషయంలో చూసుకుంటే ఇది నాకు చెప్తున్నాను అనుకుంటే కొంతమంది మీడియా పీపుల్ పర్సన్స్ ఏమైనా ఉంటే కొంచెం హట్ అవ్వచ్చు, ఎందుకంటే మా పర్సనల్ చెప్పేస్తున్నాం అన్నట్టుగా. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది బిజినెస్ అనేది బయట అంతా జరిగింది, బాగా జరిగింది. ఆంధ్రాలో కూడా బిజినెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే చాలామంది యూట్యూబర్స్ కానీ అలాగే టీవీ ఛానల్స్ కానీ చాలామందికి ఇలాంటి పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు చాలా వరకు తన జరిగిన లాసెస్ కానీ వాళ్ళకి ఎప్పుడు దాకా ఉన్న లాసెస్లో కానీ ఇవన్నీ కవర్ అవుతాయి. ఎలా అంటే వాళ్ళు వీడియో పెడితే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. ఎన్టీఆర్ అనగా యూట్యూబ్కి కింగ్ అనుకోవచ్చు. ఎన్టీఆర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు యూట్యూబ్ని ఒక షేక్ చేస్తారు, అలాగే మీడియాస్ని అందరూ తన ఫోకస్ టీవీ ఛానల్ మీద ఉండేలా చేస్తారు. దీనివల్ల ఆ ప్రమోషన్స్కి ఆయనకి సినిమాకి హైప్ వస్తుంది, బాగా హైప్ వస్తుంది. అలాగే మీడియా వాళ్ళు కూడా ఆయన సినిమా వల్ల కొంతమంది బాగుపడతారు. ఇలా చూసుకుంటే ఆయన ప్రమోషన్ చాలా తక్కువ ఉండడం వల్ల మీడియా వాళ్ళు కూడా చాలా వరకు బాధతో ఉన్నారు. ఎందుకంటే మాకు ఇలా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల, ఆంధ్రాలో ప్రమోషన్ చేయకపోవడం వల్ల సినిమాకి ప్రమోషన్ లేదు, అలాగే మాకు ఎటువంటి ఇది లేదు. 6 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు వస్తున్నారు, మాకు కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటే మీ ప్రెస్ మీట్ పెడితే బాగుండు కదా. బయట అంతా అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, అంతా వీడియోస్ ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారు, మరి మాకెందుకు ఇవ్వట్లేదని చెప్పేసి మన తెలుగు వాళ్ళకి అయ్యండి చేయాలి కానీ చేయట్లేదని చెప్పేసి మన మీడియా వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇది కూడా ఎన్టీఆర్ గారికి అక్కడ దాకా తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే అక్కడ దాకా చేరితే తెలియదు కానీ, బట్ ఎన్టీఆర్ గారు మీ యాజ్ ఏ ఫ్యాన్గా మేము చెప్తున్నానండి, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రెస్ మీట్లు లాంటివి పెడితే మన తెలుగు వాళ్ళం, మేము ఫ్యాన్స్ అందరూ మేము కూడా మిమ్మల్ని చూస్తాం. ఆ ఛానల్లో ఈ ఛానల్లో మీ గురించి చెప్తుంటే మీ మాటలు చూసుకొని మేము ఆనందపడతాం. మీరు తెలియదని మేము కెమెరా ముందుకు వస్తే మేము ఎంత ఆనందపడతామో, మీరు కెమెరా ముందు మాట్లాడితే బాగుంటుంది. ఎంతో హిందీలో మాట్లాడితే మాకు అర్థం కాదు, అయినా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు హిందీలో మాట్లాడినా తెలుగులో మీకు ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే అక్కడున్న ఫ్యాన్స్ కూడా మీకు హ్యాపీ ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. కాకపోతే మీరు తెలుగులో మాట్లాడే కొన్ని వర్డ్స్ ఉంటాయి చూడండి, మా ఫ్యాన్స్ని ఉద్దేశించి నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అంటే అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని చెప్తారు. అంటే ప్రతి మాట మీరు మా గురించి మాట్లాడేది మాకు ఒక గూస్ బంప్స్ వస్తాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇలాంటి హీరోకి మీ ఫ్యాన్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందిరా బాబు అని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ అనేది మీరు ప్రెస్ మీట్లో మాట్లాడే ప్రతి మూమెంట్, మా గురించి మాట్లాడే ప్రతి మాట కూడా మాకు అనిపిస్తుంది. బట్ మీరు ప్రెస్ మీట్లో తక్కువ ఉండటం, తెలుగు ప్రెస్ మీట్లో తక్కువ ఉండటం అనేది, మీరు కనిపించకపోవడం మీడియాలో అనేది మాకు తెలుగు ప్రెస్ మీట్లో మాకు చాలా యాజ్ ఏ ఫ్యాన్గా నాకు చిన్న బాధగా అనిపించింది సార్. సో ఇక నుంచైనా మీరు కొంచెం ఈ 2 ఉన్న కొంచెం టైంలో కొంచెం ప్రెస్ మీట్ ముందుకు వస్తే, టైం అంతా చాలా దగ్గరకు వచ్చింది. 27 అంటే ఇంకా 3 రోజుల్లోనే రాబోతుంది. సో ఇది నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది సార్. మీరు కొంచెం ప్రెస్ మీట్ ముందుకు రండి, మీ మిమ్మల్ని చూసి 6 సంవత్సరాలు అవుతుంది కళ్ళారా చూసుకొని. సో ప్రెస్ మీట్ ముందుకు వస్తే కొంచెం మిమ్మల్ని కళ్ళారా చూసుకుంటామని మేము ఫ్యాన్స్ అందరి తరఫున నేను చెప్తాను.